మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావా అని పిలవడం అందరికీ తెలిసిందే. కానీ అదే బావకి అల్లు అర్జున్ వరుసగా వెన్నుపోట్లు పొడుస్తున్నాడా, లేదంటే అంతా ప్రచారంలో భాగమేనా? ఎందుకంటే మొన్నటి వరకు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన ఎన్టీఆర్ స్ట్రాటజీ బన్నీకి నచ్చింది అన్నారు. అందుకే ఎన్టీఆర్ స్ట్రాటజీలను కాపీ కొడుతూ తన దారిలోనే దర్శకులని, హీరోయిన్లతో కాంబినేషన్లని ప్లాన్ చేస్తున్నాడన్నారు. కట్ చేస్తే రీసెంట్ గా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని కబ్జా చేయబోతున్నాడన్న ఆరోపణ వచ్చింది. కట్ చేస్తే ఇప్పుడు జస్ట్ సుకుమార్ నుంచి ఎన్టీఆర్ కి కాల్ వెళ్ళిందో లేదో, వెంటనే పుష్పరాజ్ నుంచి 3వ కాల్ సుకుమార్ కి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఎందుకు? ఎన్టీఆర్ ఎటు అడుగు వేస్తే అక్కడ బ్రేక్ వేసేందుకు బన్నీ టీం అలర్ట్ గా ఉందా? హిట్ల కోసం, సాలిడ్ ప్రాజెక్టుల కోసం విశ్వముద్రుతోనే ఈ దేశముద్రు పోటీ పడుతున్నాడా? అందుకు రాంగ్ రూట్ లో రిస్క్ చేస్తున్నాడని అంతా అంటున్నారా? టేక్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ని ఈ మధ్య బన్నీ ఫాలో అవుతున్నాడంటే ఏదో తన స్ట్రాటజీని అల్లు అర్జున్ కాపీ కొడుతున్నాడనే ప్రచారం జరిగింది. కొందరు యాంటీ ఫ్యాన్స్ అయితే పుష్ప 2 భాగాలతో 1500 కోట్ల వసూళ్లు రాబట్టిన బన్నీకి ఏం కర్మ పట్టింది, ఎన్టీఆర్ని ఫాలో అవడానికి అంటూ కమెంట్స్ కూడా చేశారు. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది. RRRతో ఎన్టీఆర్కి గ్లోబల్గా గుర్తింపు రావచ్చు. పాన్ ఇండియా తొలి హిట్ అదే కావచ్చు. దేవర పాన్ ఇండియా హిట్ అయినా అది పుష్ప 2లా 1500 కోట్లు రాబట్టలేదు. అందులో సగం అంటే ఆల్మోస్ట్ 670 కోట్లు రాబట్టింది. అయినా దేవర పాన్ ఇండియా హిట్స్లో వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్లో హిట్ పడ్డాక ఆ హీరోలు ఏ మూవీ చేసినా ఫ్లాపులు పడటం కామన్. ప్రభాస్ అలా 3 ఫ్లాపుల తర్వాతే కోలుకున్నాడు. రవితేజ, నాని, సునీల్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అంతా రాజమౌళి సెంటిమెంట్ బాధితులే. కాకపోతే ఈ లిస్టులోంచి ఎన్టీఆర్ని బయటవేసింది దేవర హిట్టే. అదొక్కటే ఎన్టీఆర్ నిర్ణయాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని బన్నీ ఫాలో అవుతున్నాడా అంటే కానే కాదు. అది కూడా ఒక కారణం. దేవర తర్వాత వార్ 2 చేసినా అది ఆడకున్నా నార్త్లో ఎన్టీఆర్కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ఎక్స్పోజ్ అయింది. తర్వాత ప్రశాంత్ నీల్తో డ్రాగన్ మూవీ, తర్వాత నెల్సన్ దిలీప్ సినిమా, మధ్యలో తాను వద్దనుకున్న త్రివిక్రమ్ కథని ఎన్టీఆర్ ఫైనల్ చేయటం, ఇలా ఇవన్నీ బన్నీని డిస్టర్బ్ చేస్తున్నాయనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. అందుకే వద్దనుకున్న త్రివిక్రమ్ కథని మళ్ళీ తానే చేయాలని మాటల మాంత్రికుడిని కబ్జా చేయబోయాడు. కట్ చేస్తే ఇప్పుడు సుకుమార్కి పుష్పరాజు నుంచి మళ్ళీ కాల్ వెళ్ళిందని తెలుస్తుంది. కారణం రామ్ చరణ్తో సుకుమార్ సినిమా తీయబోతుండటం కాదు, ఎన్టీఆర్కి సుకుమార్తో ప్రాజెక్టు ఓకే అయ్యేలా ఉండటం. నిజానికి రామ్ చరణ్ మూవీ తర్వాత మహేష్తో జేమ్స్ బాండ్ మూవీని ప్లాన్ చేస్తున్న సుకుమార్ అన్న ప్రచారం జరుగుతున్న వేళ అది వెంటనే జరగకపోవచ్చనే వార్తలు కూడా వచ్చాయి. సో చరణ్ సినిమా తర్వాత సుకుమార్తో ఎన్టీఆర్ మూవీ ఉండొచ్చని తెలుస్తుంది. వీళ్ల మధ్య ఇలా చర్చలు జరిగాయో లేవో అంతలోనే కాల్ చేసి పుష్ప 3ని 2028లో పట్టాలెక్కించాలనే కండిషన్ పెట్టాడట బన్నీ. అంతేకాదు మహేష్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో ఎన్టీఆర్కి సందీప్ కనెక్ట్ అవ్వడంతో బన్నీ అటువైపు కూడా కన్నేశాడన్నారు. సందీప్ రెడ్డితో కూడా ప్రాజెక్టు పట్టాలెక్కించేలా ప్రెజర్ పెంచాడు అంటున్నారు. ఎలా చూసినా అట్లీ మూవీ చేస్తూనే లోకేష్ కనకరాజ్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్న బన్నీ 2028లో పుష్ప 3 పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగని కూడా గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఇండస్ట్రీలో రీసౌండ్ చేస్తున్న టాక్. తన ఫోకస్ అంతా ఎన్టీఆర్ ఎటు వెళితే అటు అన్నట్టు సాగుతుంది. ఎందుకు అంతగా ఎన్టీఆర్ స్ట్రాటజీ మీదే తాను ఫోకస్ పెంచాడనే కోణంలో ఇంకెన్ని కోణాలున్నాయో మాత్రం ఎవరికీ అర్థం కావట్లేదు.